నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారతీయ జనతా పార్టీ కంచుకోట గుజరాత్ రాష్ట్రం. 1998 ఎన్నికల్లో ప్రారంభమైన బీజేపీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ గుజరాత్ అంటే మోడీ, మోడీ అంటే గుజరాత్ అన్న విధంగా పరిస్థితి ఉంది. గత 2 లోక్సభ ఎన్నికల్లోనూ 26 సీట్లు ఉండగా 26 స్థానాలు గెలుచుకొని కమలనాథులు చరిత్ర సృష్టించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది. మరోసారి మోదీ, షా సొంత గడ్డపై అన్ని లోక్సభ స్థానాలు కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. 2017 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కమలానికి గట్టి పోటీ ఇచ్చింది. కానీ తర్వాత చేతికిల పడింది. అప్పటి నుంచి కోలుకోలేకపోయింది. 3వ విడతలో మే 7న 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏకగ్రీవమైన సూరత్ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. మిగతా 25 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా 24 సీట్లలో కాంగ్రెస్, 2 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈసారి కూడా గుజరాత్ లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కమలనాథులు తొలి అడుగు బలంగా వేశారు. పోలింగ్ కు ముందే సూరత్ లోక్సభ నియోజకవర్గంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి సంతకాలు చేసిన 3 ప్రతిపాదకులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అడ్డం తిరగడం వల్ల ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో బీజేపీ మాట్లాడి ఉపసంహరింపజేసింది. దీంతో ఈ సీటు ఏకగ్రీవమైంది. మరోవైపు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నీలేష్ ను బహిష్కరించింది. 8 లోక్సభ నియోజకవర్గాలున్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం బీజేపీకు అండగా నిలుస్తోంది. గుజరాత్ లో పటేళ్లు బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉండటం వల్ల ఆ పార్టీ సునాయాస విజయాలను నమోదు చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ హిందుత్వంతో పాటు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ పనిచేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులపై కొన్ని చోట్ల అసంతృప్తి ఉంది. ఆమ్రెలీ, రాజ్కోట్, సాబర్ కాంటా, సురేంద్రనగర్, వడోదరాలో అభ్యర్థుల ఎంపిక తీరును బీజేపీలోని కొన్ని వర్గాలు, ఓటర్లు తప్పుపడుతున్నాయి. ఈ అసంతృప్తులను మోడీ బ్రాండ్, సైద్ధాంతిక మద్దతు వంటి అంశాల ద్వారా బీజేపీ అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. గుజరాత్ లో బ్రాండ్ మోడీ అధికంగా పనిచేస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రచారం చేయకుండానే 182 సీట్లకు 156 స్థానాలు గెలుచుకుంది. ఇది మోడీ ప్రభావం వల్లే అన్నది కాదనలేని వాస్తవం. 1995 నుంచి గుజరాత్ లో వరుసగా 7 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే నాటికి గుజరాత్ లో బీజేపీ 32 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటోంది. బంగాల్లో 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్ల పాలించిన లెఫ్ట్ కంటే ఇది 2 ఏళ్లే తక్కువ. గుజరాత్ లో గాంధీనగర్ లోక్సభ స్థానం వీఐపీ సీటు. ఇక్కడి నుంచి వాజ్పేయి, అడ్వాణీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోర్బందర్లోనూ 1991 నుంచి బీజేపీ అప్రతిహతంగా విజయాలు నమోదు చేస్తోంది. రాజ్కోట్లోనూ 1989 నుంచి బీజేపీకు తిరుగులేదు. ఇక్కడ 2009లో ఒక్కసారి కమలం పార్టీ పరాజయం పాలైంది. మొత్తంగా గుజరాత్ లో బలీయంగా కనిపిస్తున్న బీజేపీను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయని గట్టి ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నమే చేశారు. గుజరాత్ లోని చాలా లోక్సభ స్థానాల పరిధిలో ఇటీవల భారత్ జోడో న్యాయయాత్ర నిర్వహించారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే 7 జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఇలాంటి అంశాలు కాంగ్రెస్ కు ఎంత మేరకు కలిసి వస్తాయో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.